అనగనగనగా సముద్రం, దాని పక్కనే ఒక మహానగరం. దాంట్లో వాల్తేర్ అని ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్కి నేను ఎస్ఐగా పనిచేస్తున్నా. ఈ ఏరియాలో ఒక 2 గ్రూపులు ఉన్నాయి. వీళ్ళ పని రోజు తన్నుకు చావడమే. వీళ్ళు ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా ఆపోజిట్ గ్యాంగ్ లో సింగిల్ గా ఒక్కడే గనక దొరికితే వాడికి భజంత్రీలు వాయించకుండా వదలరు. అంటే వీళ్లకు అర్జెంట్ పనుల్లాంటివి ఏమి ఉండవు అనుకోండి. ఒకే ఏరియాలో ఉంటున్న వీళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు గొడవ పడతారు, మందు సిట్టింగ్ అప్పుడు ప్లేస్ కోసం గొడవ పడతారు, పని ఉంటే గొడవ పడతారు, అసలు ఏ పని లేకపోయినా గొడవ పడతారు. అసలు వీళ్ళు ఎప్పుడు ఎందుకు గొడవలు పడడం స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ఒక్కరోజు మాత్రం నాకు చుక్కలు చూపించారు. అదేంటో చెప్తారండి. అమ్మయ్య, ఫోన్ ఎత్తాడు రా. రేయ్, ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? వచ్చేస్తున్నాను రా. మెకానిక్ షాప్ దగ్గర లేట్ అయింది. ఇప్పుడే మన స్టేడియం రోడ్ క్రాస్ అయ్యా, అరగంటలో ఉంటా. నువ్వు ఇక్కడ రావద్దులే, మేమే అటు సైడ్ వస్తాం. ఏమైంది? మన సిట్టింగ్ ప్లాన్ క్యాన్సిలా? ఇక్కడ సిట్టింగ్ వేయడానికి అవ్వదురా. వాచ్మెన్ మందు బాటిల్స్ చూసి బయటికి గెంతేశాడు. మరి ఇప్పుడు ఎలా? ఏముందిలే, ఈసారి స్టేడియం పక్కన ఉన్న బార్లో కానించేద్దాం. సరే, నువ్వు బార్ దగ్గర వెయిట్ చేయి, మేము వచ్చేస్తాం. లేదు, ఆల్రెడీ నా తల తిరుగుతుంది. నేను ఇంకెక్కడికి తిరగలేను. పైగా అక్కడ పెట్టే పిచ్చి పిచ్చి డీజే సాంగ్స్ ఇంకా గోల గోల ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తే మీరు వచ్చేయండి. రేయ్, ఈరోజు సండే, ఆ నరేష్ గడ్ గ్యాంగ్ క్రికెట్ అని అక్కడే తిరుగుతుంటారు. నువ్వు వాడికి సింగిల్గా దొరికావనుకో, నీ సోడాలో గోలీ తీసేస్తారు. అంత లేదు, వాళ్ళు కానీ నాకు దొరికారు అనుకో, రోడ్ల మీద పరిగెట్టిస్తా. రే మామ, అటు చూడండి రా. అరే, ఒక్కడే భలే దొరికాడురా. రే, మనకు గంటలో మ్యాచ్ ఉంది కదరా. ఏం పర్లేదు, వీడిది ఒక్క అరగంట వార్మప్ చేసి వెళ్ళిపోదాం. వెయిట్ చేయకుండా 10 ఓపెనర్.
వద్దురా, వద్దు. ఏంట్రా భయపడుతున్నావా? ఆ? నిన్న రాత్రి మన స్కోర్ గురించి మాట్లాడావు కదరా, ఇప్పుడు మాట్లాడరా. నేను ఒక్కడనే ఉన్నానని చెప్పేసి నన్ను వేసుకున్నారు కదరా. అయినా నీ స్కోర్ ఎంతరా? 40-20 రే. ఆడు నన్ను 40 సార్లు వేసుకున్నాడు, నేను నన్ను 20 సార్లు వేసుకు. ఈరోజు వీడి మీద ఎలాగైనా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయాలరా. రే, నీ టార్గెట్ అయిపోయాక నా స్కోర్ కూడా బ్యాలెన్స్ ఉంది, ఆడేసుకుందాం. అందరము ఆడేసుకుందాం రా. ముందు నన్ను కొట్టనివ్వండి రా. నొప్పి వస్తుందా? చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. నవ్వుతారేంట్రా? కొడితే నొప్పి ఎలా రావాలో నేను చూపిస్తా. ఎరా, హాఫ్ సెంచరీ అన్నావు, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఇంటికి వెళ్ళి కొట్టుకో, అదే కట్టుకో. రే, ఇంకా చిన్నపిల్లలు గట్టిగా కొడతారు కదరా. ఈ ఫేస్ చూడరా. రే, మనం కుమ్ముదాం రండిరా. స్కోర్ కావాలరా. 50-50 తీసుకో. రే రే రే, వీడేంట్రా ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. అరే, వీడి వికెట్ పడిపోయిందిరా. ఓడి అమ్మ.
సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదురా, వీడు చచ్చాడు. పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి బొక్కలేయడం ఖాయం. ఇంక మన బ్రతులంతా చేయలే. చా, ఇంక మనం ఏం చేయలేరా. అసలు ఇలా అవుతుంది అనుకోలేదురా. ఏం జరుగుతుందని ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. చా రే కొంచెం ఆలోచించు. ఏం ఆలోచించాలిరా? మనం తప్పించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? ఎలారా? అరే వీడు చనిపోయినట్లు ఎవరికీ తెలియదు. మనం చంపినట్టు ఎవరు చూడలేదు. బాడీని మాయం చేస్తే రే, మనం చంపినట్టు ఎవరూ చూడలేదు కాబట్టి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే తప్పించుకోవచ్చురా. లేదురా, వీడు చనిపోయాడని బయట తెలిస్తే అందరికీ ఫస్ట్ డౌట్ వచ్చేది మన మీదే. సో వీడు చనిపోయినట్లు ఎవరికీ తెలియకూడదు. మనం తప్పించుకోవడానికి వీడిని మాయం చేయడం ఒక్కటే దారి. ఏమంటారు? నాకెందుకు ఇది వర్కౌట్ అవుద్ది అనిపించట్లేదురా. మనం చేయలేం. మనకి వేరే ఆప్షన్ ఉందారా? జీతాంతం జైల్లోనే ఉంటావా? ఐ మీన్ రా, నువ్వు చెప్పిందే చేద్దాం. సరేరా, అందరము కలిసే చేద్దాం. కానీ ఎలా చేద్దాం? తెలీదు, ఆలోచించాలి. రే మావా, ఇంకా స్టేడియం దగ్గరే వెయిట్ చేస్తున్నావా? అక్కడే ఉండు, అరగంటలో వచ్చేస్తాం. మన రూమ్ పక్కన డాబా దగ్గర టీ తాగడానికి ఆగాం. సర్లే, వచ్చేటప్పుడు నీకేమైనా సిగరెట్లు తెమ్మంటావా? హలో హలో, రే ఏం మాట్లాడవేంట్రా? రే, వాళ్ళు వస్తున్నారా. వాళ్ళు వస్తే జరిగిందంత తెలిసిపోద్ది. ఇంకా మనం ఏం చేయలేమురా. రే నువ్వు ఉండు. వాళ్ళు కానీ ఇక్కడికి వస్తే మొత్తం మన సీన్ క్లోజ్ అయిపోతుందిరా. కాబట్టి ముందు వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎటువైపోయినా డైవర్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ బాడీని మాయం చేసి మనం ఎలా తప్పించుకుందామని ఆలోచిద్దాం. ఏమంటారా? మనం ఏం చేయలేమురా. రే వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. వాళ్ళు ఇక్కడికి వస్తేనే కదా వీడు చనిపోయినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ బాడీని మాయం చేసి మనం తప్పించుకుందాం. నా మాట వింటున్నావా? వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. అర్థమైందా? అర్థమైందిరా. రేపు పదరా, మనకు టైం లేదు. రే మీరిద్దరూ ఇక్కడే ఈ శవానికి కాపలా ఉండండి. మేమిద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఎటువైనా డైవర్ట్ చేస్తాం. అప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. భయపడకండ్రా, ఇది మనం చేయగలం. రే మనం చేయగలం కదా. అగిపెట్టి. నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వరా. అగ్గిపెట్టి ఇవ్వబే. తీసుకో, చూద్దాం ఎంతవరకు కాల్ చేస్తాడు.
మరి ఏదో టీ సార్ మీ పర్స్ బ్రో, మర్చిపోయారు 3 టీలు. ఓకే సార్. వీడెప్పుడు ఇంతేరా, ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాడు. అయినా అంత మర్చిపోయేవాడివి పర్సు జేబులో పెట్టుకొని తిరగొచ్చు కదా, అమ్మాయిలా చేతిలో పట్టుకొని తిరుగుతావు. ఇడు ఏదో ఒక రోజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడొక దగ్గర వదిలేసి వచ్చేస్తాడురా. కరెక్ట్రా. అవునరా, వదిలేస్తాను రా. ఇప్పుడు సిగరెట్లు మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. అబ్బో, ఏళ్ళు. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో నలుగురు కలిసి ఒక కుర్రోని కొట్టి చంపేశారంట. మన టీం మర్డర్ స్పాట్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. ఓకే, నువ్వు పోయి బండిది, నేను వస్తున్నా. అప్పుడు ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసిపోయిందిరా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. ఏ తమ్ముడు, ఆగండమ్మా. అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. జీప్ పాడైపోయింది, లిఫ్ట్ కావాలి. సార్, మేము కూడా అర్జెంట్ పని మీద వెళ్తున్నాం సార్. అర్జెంట్ పని అని చెప్తుంటే అర్థం అవట్లేదా? మేము అర్జెంట్ అని చెప్తున్నాం కదా సార్. పొద్దున్నే మర్డర్ జరిగింది. నలుగురు కలిసి కుర్రాన్ని కొట్టి చంపారంట. నాకు గనక తిక్క దొబ్బిందనుకో, మీరే అని బొక్కలో వేస్తా. కోర్టు నుంచి వెళ్ళి మీరు నిర్దోషులను తేలడానికి వారం పట్టుద్ది. వద్దు సార్. అప్పుడు వచ్చి చేసుకోండి మీ అర్జెంట్ పని. అర్థమైందా? వద్దు సార్, మీరు కూర్చోండి. మీ పని చూసాక మా పని చూసుకో. బండి దిగు. వేరే ప్లేస్కి వచ్చారా? ఏమయ్యా, ఎలా జరిగింది? సార్, నలుగురు కలిసి కొట్టి చంపేశారంట. ఎవిడెన్స్లు ఏమైనా దొరికినాయా? లేదు సార్, మొత్తం వెతుకాం, ఏం దొరకలేదు. మనకు ప్రెజెంట్ ఏ లీడ్ లేదు సార్. ఎప్పుడు జరిగింది? జాలాల వ్యాటన్స్ తిరిగి వస్తుంటే మర్డర్ జరగడం చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇన్ఫర్మేషన్ రాగానే నేను స్పాట్కి వచ్చాను. మొత్తం కంట్రోల్లోకి తీసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాను సార్.
నాకు ఫోన్ దొరికింది. వీళ్ళెవరో కనుక్కో. What is bro doing if I don't learn soon as bro finna be suing? Just take that L and accept your ghost and just consider me CEO of high key roasting. So like this spot that's different, so catch these hands. What the sigma is bro doing? I just don't understand. I can't believe the words she's spewing. Like what the heck is bro doing? Like what? The sigma champ, please stop. రేయ్ ఫోన్ ఎందుకు అక్కడ పడేసావు? రేయ్ మనం ఆ తేజ వాళ్ళ గ్యాంగ్ని డైవర్ట్ చేయడానికి ఇంకా మనమేం ఆర్డర్ చేయలేదని తప్పించుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాన్ రా. ఏంట్రా అది? రే పోలీసులకి ఇక్కడ మర్డర్ ఎవరు చేశారో తెలీదు. ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నారు. ఈ మర్డర్ తేజగాడ గ్యాంగ్ చేసినట్టు కనుక మనం సెట్ చేస్తే రే పోలీసులు వాళ్ళని బొక్కలో వేస్తారు. ఈ మర్డర్ వాళ్ళు చేయలేదని తెలుసుకోవడానికి అట్లీస్ట్ వారం రోజులు టైం పడుతుంది. ఈ వారం రోజులు చాలరా మనం సైలెంట్ గా బాడీని మాయం చేయడానికి. కరెక్టే కానీ మనకున్న కొంచెం టైంలో ఇదే బెస్ట్ ప్లాన్ రా. ఏం ఆలోచిస్తున్నావు? ఏమంటావురా? ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను రా. వాళ్ళు ముగ్గురున్నారా, మనం ఇద్దరే ఉన్నాం, ఎలా చేద్దాంరా? రే వాళ్ళని ఆపడానికి మన ఇద్దరు అక్కర్లేదు, ఒక్కడ చాలు. రే జయంత్ గడ్రా,
నీకొందరే ఇయ్యాలా, నీకు వాడికి ఇద్దరికి. దీనమ్మా ఇప్పుడు నీకుందరా. రింగ్ అవుతుందిరా. సార్ మర్డర్ లొకేషన్లో దొరికిన ఫోన్ రింగ్ అవుతుంది. రే శ్రీనుబాబు, పొద్దున్న హడావిడిగా ఫోన్ చేసి దుబాయ్కి 4 టికెట్లు అడిగావు కదా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి సెట్ చేశా. మన పెద్ద రోడ్ దగ్గర వెయిట్ చేస్తున్నా, వచ్చి తీసుకో. అయినా అంత అర్జెంటుగా ఎందుకు అడిగావు? మళ్ళీ మర్డర్ ఏమైనా చేసావే ఏంటి? 10 నిమిషాల్లో వచ్చేస్తా. కానిస్టేబుల్ బండి ఎక్కు. అరే ఏమైపోయారా? అరే ఏ శ్యామ్, ఏ శ్యామ్ ఏమైందిరా? పద, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద 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 దా దా దా. అరే వాళ్ళు అక్కడ ఉన్నారా? పద పద. 10 నిమిషాలు రా, ఓపి పట్టు. పట్టుకో. సార్ మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు సార్? మీరు ఎగిరిపోదాం అనుకుంటున్నారు కదా, ఆ రెక్కలు పట్టుకొని విరిచేద్దామని. నాకు అర్థం కాలేదు సార్. మర్డర్ చేసి దుబాయ్కి ఎగిరిపోదాం అనుకున్నారు కదా సీన్ బాబు. దుబాయ్ ఏంటి, మర్డర్ ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఓరి బాబాయ్ యాక్టింగ్. కానిస్టేబుల్ ఆ మొబైల్ చూయించామా? ఏమ్మా ఈ మొబైల్ మీదేనా? నాదే సార్. మరి ఫోన్ ఎక్కడ పడేసుకున్నారు? పొద్దున్న టీ తాగడానికి డాబాకి వెళ్ళినప్పుడు అక్కడ పడిపోయి ఉంటుంది సార్. బొంగేం కాదు, మీరు టీ తాగే కంటే ముందు ఒకరిని లేపేశారు కదా, అక్కడ పడున్నది. మేం మర్డర్ చేయడం ఏంటి సార్? మీరెవరో అనుకొని మమ్మల్ని పట్టుకున్నారు. నేనేమైనా ఎరిపప్పని అనుకుంటున్నావారా? అన్నీ తెలుసుకున్నాకే మిమ్మల్ని పట్టుకున్నాం. కానిస్టేబుల్ ఇందాక రోడ్ మీద దొరికిన బ్యాగ్ తీసుకురా.
సార్ మర్డర్ జరిగినప్పుడు ఇతను చూశాడంట. నువ్వేం చూసావు చెప్పబోయా? సార్ మేము వేట పూర్తి చేసుకుని మా బోట్లో తిరిగి ఒడ్డుకు వస్తున్నాము. అప్పుడు ఒడ్డు దగ్గర ఏదో గొడవ జరుగుతున్నట్లు కనిపించింది. 4 కుర్రోళ్ళు కలిపి ఒకరు కొడుతున్నారు. మై లార్డ్, మీరే నేరస్తులను నిరూపించడానికి మాకు లభించిన ఆధారాలు. ఎగ్జిబిట్ నంబర్ 1, మర్డర్ చేసిన లొకేషన్లో మాకు దొరికిన ఫోన్. ఎగ్జిబిట్ నంబర్ 2, మీ బ్యాగ్లో దొరికిన మాస్క్స్. వాళ్ళ మొహాలు మాకు కనబడలేదు సార్. ఏవో మాస్కులు పెట్టుకొని ఉన్నారు అందరూ. ఎగ్జిబిట్ నంబర్ 3, నీకొక మ్యాజిక్ చూపించానా? నీ లెఫ్ట్ హ్యాండ్ షర్ట్ ఫోల్డ్ చేస్తే నీ లెఫ్ట్ హ్యాండ్ కట్ ఉంటుంది. చెప్పానా కట్ ఉంటుందని? సార్ అందులో ఒకడికి ఎడమ చేతికి దెబ్బ తగిలింది సార్. పెద్ద కొట్టు కూడా ఉంది. ఎలా చంపారు? కవరు మొహానికి చుట్టేసి ఊపిరి ఆడకుండా చేశారు. అతను గిలగల కొట్టుకుంటూనే ఉన్నాడు. చనిపోయిన వెంటనే వాళ్ళు పారిపోయారు. మేము ఇదంతా సముద్రంలోంచే చూసాం. ఒడ్డుకి రాగానే పోలీసులకు ఫోన్ చేసాం. వీళ్ళెవరో కనుక్కో. ఫోన్ ఎందుకు అక్కడ పడేసావు? రేయ్, మనం ఆ తేజ వాళ్ళ గ్యాంగ్ని డైవర్ట్ చేయడానికి ఇంకా మనమేం ఆర్డర్ చేయలేదని తప్పించుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాన్ రా. ఏమంటావురా? ఎలా చేయాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడేమంటారా? బాగా లేట్ అయింది, అత్తారింటికి వెళ్దామా? పదండి, దగ్గరుండి తీసుకెళ్తాను. సార్ మమ్మల్ని నమ్మండి సార్. ఇదంతా మాకేం తెలీదు. మేమేం చేయలేదు. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి. సార్ అసలు నా మొబైల్ అక్కడికి ఎలాగెళ్ళింది నాకు తెలియదు సార్. ఈ మాస్క్లన్నీ మా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి మాకేం అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మేమేం చేయలేదు సార్. నిజంగానే మేమేం చేయలేదు సార్. సార్ మా మాట వినండి. ఏయ్! నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ వదిలేసి మీరు చెప్పింది నమ్మమంటారా? అరే ట్రాఫిక్ చలాన్ రా. అరే పొద్దున మనకి ట్రాఫిక్ చలాన్ పడింది కదరా. అవునరా. సార్ మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మీరు ఏ టైంలో అయితే మర్డర్ అయింది అన్నారో ఆ టైంలో మాకు ర్యాష్ డ్రైవింగ్ వల్ల చలాన్ పడింది సార్. అవును సార్, అందులో అయితే మా ఫేస్, డేట్, టైం అన్నీ ఉంటాయి. సార్ మర్డర్ జరిగిన లొకేషన్ ఏమో నార్త్లో ఉంది, మా చలాన్ ఏమో సౌత్లో ఉంది. అసలు మేమేలా సార్ చేసాం? సినిమా కథలు చెప్తారేంటారు నాకు? సార్ లేదు సార్, మేము కాలేస్తే మేము చలానా కూడా చూపిస్తాం. సరే చూయించు. అరే చలాన్ నీ దగ్గర ఉందా? లేదు. అరే సురేష్ గడి దగ్గర ఉంటుంది.
ఫోన్ ఎత్తి సావట్లేదురా. చేయడం వెళ్ళి ఒకసారి. సార్ వాడు ఫోన్ ఎత్తట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? మరి సార్ వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు. కావాలంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం. అక్కడ మీకు చలాన్ చూపిస్తాం. అబ్బా ఏసునాదా, ఎన్ని కథలు చెప్తారా మీరు? సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. మా దగ్గర ఉన్నది అది ఒక్కటే ప్రూఫ్. సార్ ఎలాగో వాళ్ళు 4వ వాడిని చూపిస్తానంటున్నారు కదా, వీళ్ళని అక్కడికి తీసుకువెళ్దాం, వాడిని కూడా పట్టుకోవచ్చు. సరేరా, పదండి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. థ్యాంక్స్ సార్. అసలు నా కొడుకులు అక్కడ రానుకుండా ఆపుదాం అనుకుంటే ఇప్పుడు ఏకంగా పోలీసులు అక్కడికి వెళ్తున్నారు కదరా. ఏదైతే మన వాళ్ళకి కాల్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమనరా. ఫోన్లకు దొప్పించుకోవట్లేదురా ఇల్లు. అరే పోలీస్ వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి మన వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి. సరే పద. ఎవరు మీరు కారుకు అడ్డంగా వచ్చారు? రోడ్డు అడ్డంగా ఎందుకు పరిగెడుతున్నారా? సార్ పొద్దున్న ఒకరిని కొడుతుంటే వాడు పొరపాటున చనిపోయాడు సార్. వాడు దయ్యం అయిపోయి మమ్మల్ని తరుగుతున్నాడు. దయ్యం ఏంటి? రై దయ్యం ఏంట్రా చెప్పు. సార్ 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 ఏమైందిరా? సార్ వాటర్ సార్. సార్ బ్లడ్ ఏంట్రా? రే ఈడేనా మీ దయ్యం? చెప్పండి రా, ఏం జరిగిందో. పొద్దున్న మాకు చిన్న గొడవ అయింది సార్. ఆ గొడవలో ఒక దెబ్బ గట్టిగా తగిలింది. వాడు కింద పడిపోయాడు. ఊపిరి తీసుకోలేదు, గుండె కొట్టుకోలేదు. చనిపోయాడు అనుకున్నాం సార్. ఇప్పుడు ఎలా వచ్చాడో మాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. మా వాడికి చిన్న ప్రాబ్లం ఉంది. సడన్గా షాక్ తగిలితే స్పృహ తప్పి పడిపోతాడు.
తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే వాడు చనిపోయాడు అనుకుంటారు. చాలాసార్లు ఇలా జరిగింది. సార్ ఇప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేశారు సార్. ఆ బీచ్ మర్డర్ కేసులో అసలైన మర్డర్ని పట్టుకున్నారంట. చాలా కూడా వాళ్ళే అని కన్ఫర్మ్ చేశారు. అర్జెంటుగా మనల్ని రమ్మన్నారు సార్. మరి వీళ్ళు సార్ అది పొద్దున్న పోకిరి నా కొడకల్లారా, ఇంకోసారి కొట్టుకోవడాలు గొడవలు తీస్తే తోలు తీస్తా. కానిస్టేబుల్ వీళ్ళ డీటెయిల్స్ తీసుకో. రేపు వీళ్ళందరూ కౌన్సిలింగ్ రావాలి. తమ్ముంటే మేము లేనప్పుడు కాదురా, ఉన్నప్పుడు కొట్టండి రా. మీరు లేనప్పుడు కదరా, మీరు ఉన్నప్పుడు కొడతా.